లాస్ట్ వీడియోలో మనం అంబ్లియోపియా అదే లేజీ ఐ గురించి తెలుసుకుందాం. దాని ట్రీట్మెంట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ ప్రణీత్, కార్నియా, క్యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జరీ ఇన్ షార్ప్ విజన్ ఐ హాస్పిటల్. సో అంబ్లియోపియా అన్న లేజీ ఐ అన్న ఐకి బ్రెయిన్కి ఉన్న న్యూరలాజికల్ కనెక్షన్ వీక్ అవ్వడం వల్ల వస్తుందని మనం తెలుసుకుందాం. టైమ్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. యూజువల్గా 3 years ఆఫ్ ఏజ్లో ఫస్ట్ ఐ చెకప్ జరగాలి ఏ పిల్లలకైనా. తర్వాత 5 years నుంచి ప్రతి ఇయర్ ఒకసారి చెకప్ చేస్తూ ఉండాలి. అలా చెకప్ చేస్తున్నప్పుడు ఐలో రిఫ్రాక్షన్, సైక్లోపెజిక్ రిఫ్రాక్షన్ అంటే ఐ డ్రాప్ వేసి పవర్ చెక్ చేస్తాం. సో పవర్ చెక్ చేసినప్పుడు కరెక్ట్ పవర్ వాడడం వల్ల మనం ఈ లేజీ ఐని ప్రివెంట్ చేయొచ్చు. ఒక ఐలో ఎక్కువ పవర్ ఉండి దానికి ఐ స్పెక్టకల్స్ వాడకపోతే ఆ ఐ లేజీ ఐలో వెళ్ళిపోతుంది. సో మనం కరెక్ట్ సైక్లోపెజిక్ రిఫ్రాక్షన్ చేసి స్పెక్టకల్స్ ఇస్తుండాలి. నెక్స్ట్ స్టేజ్ అంటే చాలా రోజుల నుంచి వాళ్ళకి లేజీ ఐ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యిందనుకో, అప్పుడు ప్యాచింగ్ థెరపీ అని చేయాలి. ప్యాచింగ్ థెరపీ అంటే మంచిగా ఉన్నాయి అంటే బాగా కనిపించే ఐని మనం కొన్ని అవర్స్ అంటే పవర్ పట్టి డాక్టర్ దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఆ ఐ మూసేసేయాలి. సో నార్మల్ ఐ మూసేసి తక్కువ విజన్ ఉన్న ఐతో చూస్తుండాలి. దానివల్ల బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది. స్టిమ్యులేషన్ వల్ల వాళ్ళకి స్లోగా విజన్ ఇంప్రూవ్ అవుతుంది. యూజువల్గా ఈ ప్యాచింగ్ థెరపీ బిలో 12 years ఆఫ్ ఏజ్ వాళ్ళకి బాగా ఇంప్రూవ్ అవుతుంది. 12 years తర్వాత మోస్ట్లీ చాలా తక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా బైనాక్యులర్ విజన్ థెరపీ అని వచ్చాయి. అవి కొత్తగా కొన్ని సాఫ్ట్వేర్స్ డెవలప్ చేశారు. అది ఇలా ఐకి ఇలా పెట్టేసి బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో బోత్ ఐస్కి స్టిమ్యులేట్ చేస్తుంది. అది సెపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇవి ఈవెన్ 12 years ఎబోవ్ వాళ్ళకు కూడా బాగా పనిచేస్తున్నాయి. సో లేజీ ఉన్న వాళ్ళకి కూడా మోర్ దాన్ 12 years వాళ్ళకు కూడా ఈ బైనాక్యులర్ విజన్ థెరపీలో కొంచెం రిజల్ట్స్ ఉన్నాయి. ఫుల్ విజన్ రాకపోయినా అట్లీస్ట్ ఒక 1-2 lines ఇంప్రూవ్ అవుతున్నాయి. సో మనకి టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే ప్రతి పిల్లలకి 3 years ఆఫ్ ఏజ్ తర్వాత ఎవ్రీ ఇయర్ ఒకసారి ఐ చెకప్ చేయాలి. అలా చెకప్ చేస్తే మనకి లేజీ ఐ డెవలప్మెంట్ రాకుండా చూడవచ్చు. ఇన్ కేస్ వచ్చిన వాళ్ళు కూడా ప్యాచింగ్ థెరపీతోని లేకపోతే బైనాక్యులర్ విజన్ థెరపీతోని ఇంప్రూవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.